హాయ్ 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ, బాపు గారి టీంకి. ఏదేది ఆహా, కల్కి టూ వస్తుంది. సో బాపు గారు ప్రొడ్యూసర్కి, ఫుల్ టీమ్, టెక్నీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. అండ్ నేను ట్రైలర్ చూశానండి. ట్రైలర్ చూసిన తర్వాతే బ్రహ్మాజీ గారు కాల్ చేశారు యాక్చువల్లీ. సో ట్రైలర్లో ఒక లాస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ వచ్చే ముందు ఒక షాట్ ఉంటుంది. ఆ ఫుల్ ఫ్యామిలీ ఒక డోర్వేలో నిల్చొని అలా చూస్తుంటారు. సో జస్ట్ అంటే ఏం చూస్తున్నారు, ఏం చేశారు వీళ్ళు, ఏం జరిగింది సినిమాలో అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ అ రియలీ గుడ్ ఫిల్మ్. బాగుంది సార్ మీ ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ స్పీచ్కి ఫ్యాన్ ఆల్సో సార్. సో జస్ట్ అంటే ఇప్పుడు కల్కి పెద్ద బడ్జెట్ అలా, ఇది చిన్న బడ్జెట్ అలా పెట్టుకోకుండా మన తెలుగు సినిమా ఆడియన్స్ బేసిక్లీ ఎంత మంచోళ్ళు అంటే, సినిమా బాగుంది అంటే ఫస్ట్ షో సెకండ్ షో లోపల టాక్ వెళ్ళిపోతుంది. సెకండ్ డే హౌస్ఫుల్స్ ఉంటాయి. అండ్ థర్డ్ డే నుంచి మళ్ళీ తండేలు అన్నారా. హై. సో యా, జస్ట్ బ్యూటిఫుల్ అండి. సో ఐ థింక్ ఈ సినిమా అన్ని గుడ్ వైబ్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ కాస్ట్ ఆబ్వియస్లీ అందరు చాలా టాలెంటెడ్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే మనీ కూడా మన మేమ్ ఫేమస్లో ఉన్నాడు, అండ్ మేల్లో కూడా చేశాడు. అండ్ చాలా ఇంటెన్స్ ఉంటాడు స్క్రీన్ మీద. బ్రహ్మాజీ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు, అందరూ ఆల్రెడీ చెప్తారు. సార్ జాతి ఒక్క మాట చెప్పమంటారా సార్? మన డైలాగ్ ఏంటి సార్ జాతిరత్నాల్లో? నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ ఉంది సార్ మీకు అసలు సినిమాల్లో. సో గ్రేట్ సార్. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ విల్ సీ యూ థియేటర్స్ 21st February. సార్ మీ బాపు గురించి అందరూ మా బాపు గురించి అంటే స్పెసిఫిక్ ఇన్సిడెంట్ అంత ఇమీడియట్గా గుర్తులేదు. బట్ చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో. ఏదైనా అడిగితే లేకపోతే ఏదైనా చెప్తే, మా నాన్న ఒక చిన్న ఊరు నుంచి నాగర్కర్నూల్ దగ్గర ఐతోల్ అని. సో ఎప్పుడు చెప్పేవాళ్ళు, స్కూల్కి వెళ్ళడానికి నేను ఒక 14 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని. నీకు ఇప్పుడు పెన్ కావాల్సి వచ్చిందా, పెన్సిల్ కావాల్సి వచ్చిందా అని చెప్పి చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఆయన చిన్నప్పుడు పడే కష్టాలు, ఆయన చిన్నప్పుడు కష్టపడి వంటలు చేసుకుంది, హాస్టల్లో ఉంది, అన్నీ చెప్పేవాళ్ళు. సో ఏంటి అంటే ఆబ్వియస్లీ ఏంటి ప్రతిదానికి ఇదే చెప్తున్నారు స్టోరీ అనుకునేవాడిని చిన్నప్పుడు. కానీ నాకు మొన్ననే అంటే నేను కూడా ఇప్పుడు బాపోయాను, నాకు కూడా ఒక పిల్లోడు ఉన్నాడు. సో 2-3 years బ్యాక్ నేను కూడా రిషి గారికి అదే చెప్తున్నాను అనమాట. నా చిన్నప్పుడు ఎంత కష్టం ఉండే తెలుసారా నీకు అని. సో అప్పుడు వెళ్ళి బాపుకి హక్ చేసుకోవాలనిపించింది బేసిక్లీ. అంతే ఇంకా దాట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరు బాపులు ఇంతే అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.